వాడి శరీరమే నా దగ్గర ఉంది, కానీ వాని హృదయం నాకు చాలా దూరంగా ఉంది. వాని హృదయం వేటి మీదనో ఎవరి మీదనో పెట్టుకొని తిరుగుతూ ఉంది ఆ హృదయం. దేవుడు అంటాడు, నన్ను గాక నువ్వు దేన్ని ప్రేమించినా, ఎవరిని ప్రేమించినా, ఏ వస్తువుని ప్రేమించినా ఒకనాటికి నువ్వు ఏడుస్తా కూర్చుంటావు. దయచేసి నీ దృష్టి మళ్ళించి ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడని దేవుడు మొత్తుకుంటాడు. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ మైండ్ దగ్గర పెట్టుకొని ఈ మాటలు తీసుకోండి. నీ శరీరమే కాదు, నీ హృదయం కూడా దేవునికి కనెక్ట్ అయి ఉండాలి. నీ శరీరమే కాదు ఆయన సన్నిధిలో, నీ హృదయం కూడా ఆయన సన్నిధిలో ఉండాలి. కొంతమంది వాళ్ళ చెడు కార్యక్రమాలను నెరవేర్చుకోవడానికి దేవాలయాన్ని అడ్డం పెట్టుకుంటారని మీకు తెలుసా? వాళ్ళ అక్రమ కార్యాలను నెరవేర్చుకోవడానికి దేవుని మందిరాన్ని అడ్డం పెట్టుకుంటారని మీకు తెలుసా? మెసేజ్ పెట్టుకుంటారు, ఫలానా చర్చికి వస్తాను, నువ్వు కూడా అక్కడికి రా, మనం ఫలానా దగ్గర కలుద్దాం. మళ్ళీ ఎక్కడికి వస్తున్నారు, ఏ పేరుతో వస్తున్నారు? నీకు వింతైన విషయం చెప్పిన, వీళ్ళు కూడా అందరూ లేచినప్పుడు లెగుస్తారు, వీళ్ళు కూడా ఆరాధిస్తారు, హల్లెలూయా చెప్తారు. మళ్ళా ఆ చెప్పిన టైం ప్రకారం వాడు వచ్చి ఎక్కడున్నావు, బయట ఉన్నాను నేను అనగానే డింగమని లేచిపోయింది. వీడు మెసేజ్ పెట్టిన ప్రకారం ఆమె బయటకు వచ్చి ఎక్కడున్నావు, నేను నువ్వు చెప్పిన చర్చి దగ్గరికి వచ్చాను, ఎక్కడున్నావు అంటే లేచిపోతాడు. దరిద్రుడు. ఎవడికి కావాలరా నీ భక్తి అంటాడు దేవుడు. నేను కాదు, మళ్ళీ అరే అంటున్నాడు ఏంది అనుకున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరి చెవులో రా నువ్వు క్యాబేజీలు పెడుతున్నావు, కాలీఫ్లవర్లు పెడుతున్నావు? ఎవరిని రా నువ్వు మోసం చేస్తున్నావు?